श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసృగ్యాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాభిరామంబు మంజులతా శోభితము సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయన్ భాగవతాక్షకల్పతరు ఊర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. 77వ పద్యం. అంబోజాసన నీకు నీసుడు గలండంటేని తత్పక్షమందంబోజాత భవాండమే విభుని నీలాపాంగ సంయుక్తిచే సంభూతం బగు వర్తమానమగు సంచన్నం బగున్ తద్విభున్ సంభాషింపగవత్సునే తలపనే చందంబువాడాకృతిన్. ఓ బ్రహ్మదేవా, నీకు పైన మరి ఒక ప్రభువు కలడా? ఉన్నచో ఎవరు? ఈ సృష్టి ఎవని కటాక్ష వీక్షము నుండి పుట్టి నిలబడి లీనమగుతున్నది? వానితో సంభాషించుట సాధ్యపడునా?
అతని ఆకారము ఎట్లుండును? రహస్య ప్రకాశం. నీకు పైన ప్రభువు మరి ఒకడున్నతో నీ బ్రహ్మాండ భాండంబులన్నీ వాని లీలలుగా కడగంటి చూపుల నుండి పుట్టి ఉండవలెను. ఇదంతయు వర్తమానమగుచునే ఉండవలెను. మరల అతని కటాక్షములయందే లీనమగుచుండవలెను. అట్టివాడు ఏ విధముగా నుండునో ఆకారమెట్టిది లేదా స్మరింపవచ్చునా? ఇట్టివాడని పలుకుటకు వీలున్నదా అని అడుగుతున్నాడు. దానికి మాస్టర్ గారు ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఇంకా కర్తవ్య నిర్వహణముగా బ్రహ్మ సృష్టి చేయుచుండుట గమనింపగా వానిపై ఇంకొకడున్నాడని నారదుడికి తోచెను. అంటే బ్రహ్మ ఆయన కర్తవ్య నిర్వహణం, ఆయన కూడా ఒక కర్తవ్యం ఏర్పరచబడింది. ఆ కర్తవ్య నిర్వహణగా సృష్టి చేస్తున్నాడు ఆయన. అంతేగాని తను అనుకున్నట్లుగాను లేకపోతే తనకు ఎప్పుడు తోస్తే అప్పుడు అలాగా ఉండదు బ్రహ్మకి. అంతకుముందే ఆయనకు నిర్దేశింపబడినటువంటి విధంగా అది తన కర్తవ్యంగా స్వీకరించి దాని ప్రకారం ఈ సృష్టి అంతా కూడా చేస్తుంటే దాన్ని నారదుడు గమనించాడు. గమనించి అప్పుడు ఈ బ్రహ్మ కంటే పైన ఇంకొకడు ఉండి ఉండాలి అని నారదుడికి తోచింది. ఎందుకంటే పూర్తిగా సర్వస్వతంత్రముగా తానే ఇంకా ఆ పైన ఎవరూ లేనట్లుగా బ్రహ్మ వ్యవహరించటం లేదు. అందుకని ఆ విషయాన్ని నారదుడికి ఆయన గమనించాడు. అప్పుడు అయితే ఆ బ్రహ్మ కంటే పైన ఇంకొకడు ఉన్నట్లుగా నారదుడికి తోచింది. అంటే ఈ నారదుడికి తోచడం అంటే అది ఎలా జరుగుతుంది అంటే ఈయన బుద్ధిని ప్రచోదనం కావించినటువంటిది ఈ తనకు తండ్రి గురువు అయినటువంటి బ్రహ్మగారు. అందుకని ఆ ప్రచోదనం చేతనే ఆ పైన ఇంకొకటి ఉన్నట్లుగా తోచడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవాళ పొద్దున కూడా చెప్పారు మనకి మన తైత్తిరీయోపనిషత్తులో భృగువల్లి అనేటువంటి దాంట్లో వరుణుడి కొడుకునేటువంటి భృగువు, తండ్రి వరుణుడు, కొడుకు భృగువు అని చెప్పుకున్నామే. అందులో ఆనందం అనేటువంటిది అది మనకి పృథ్వీదత్తం అంటే మన ద్రవ్యం దగ్గర నుంచి అంటే బ్రహ్మ ఏది బ్రహ్మ అబ్సల్యూట్ అంటే అక్కడి నుంచి దాని గురించి ఎలా తెలుసుకోవాలంటే తపస్సు చేయన్నాడు. అంటే ఏం చేశాడు, వాడి బుద్ధిని ప్రచోదనం చేశాడు గురువు అనేటువంటి. ఆ ప్రచోదనం చేయడం వల్ల వాడికి తపస్సు చేసి దాన్ని దర్శించడం అనేటువంటిది సాధ్యం అవుతుంది. అలాగే ఇక్కడ నారదుడికి కూడా ఆయన బుద్ధి ప్రచోదనం చేయబడింది బ్రహ్మచేత. అందుకని పైన ఇంకోడు ఉన్నాడని నారదుడికి తోచెను అని. అప్పుడు అడుగుతున్నాడు, వాడు ఎట్టివాడు, వాడి కర్తవ్యము అన్నది ఉండరాదు. బ్రహ్మకి కర్తవ్యం ఉంది, ఎందుకంటే బ్రహ్మ కూడా సృష్టింపబడినటువంటి వాడని తెలిసిపోతుంది, బ్రహ్మ నియమింపబడిన వాడని కూడా తెలిసిపోయింది. కాబట్టి బ్రహ్మకు కర్తవ్యం ఉంది, ఒక ప్రోగ్రాం ఇవ్వబడింది. కానీ ఆ పైన ఉన్నటువంటి వాడు అబ్సల్యూట్. అందుకని ఆయన కర్తవ్యం అనేటువంటిది ఉండరాదు అన్నాడు. అదెట్లాగండి, మరి ఆయనకు కూడా
అంటే దాని భగవద్గీతలో చెప్పాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఈ 3 లోకాలు కూడా నాకు చేసి తీరవలసినటువంటిది నాకేం లేదన్నాడు. నేను చేయకపోతే అడిగేటువంటి వాడు ఎవడు లేడు. ఈ సృష్టి ఏదైనా సరే ఈ 3 లోకాలు కూడా అబ్సల్యూట్గా నమే కర్తవ్యం, నాకు చేసి తీరాలనేటువంటిది. ఎందుకని నానవాప్తం అవాప్తవ్యం, నేను పొందవలసింది లేదు, పొందలేనిది లేదు. ఈ 2 లేవు నాకు. నువ్వెందుకయ్యా సృష్టించలేని ఎవడంటో ఎవడికి మనకి అధికారం లేదు. నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు సృష్టించావు అని కూడా ఆయన అడగడానికి వీలేదు. ఎందుకంటే ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు అంటారు ఆయన. ఆయన పైన నియమించేవాడు లేడు. ఆయన అనాథనాథుడు అంటారు. నాథ అనే పదానికి అర్థం ఏమిటి? నా అధ అంటే ఇటు పైన ఇంక లేదని అర్థం. అందుకని ఆయన మనకి నాథుడు. బ్రహ్మ దగ్గర నుంచి కింద మనం సృష్టి అంతటికి అన్ని జీవులందరికీ ఆయన నాథుడు. మరి ఆయనకి నాథుడు ఉన్నాడు అంటే ఆయనకి అనాథుడు. ఆయన పాపం ఆయన అనాథుడు అండి. ఆయన ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మం ఆయన అనాథుడు. ఆయన ఎందుకంటే ఆయనకి పైన ఎవరైనా ఉంటే కదా నాథుడు. నా అధ అంటే పైన ఇంకెవరు లేరు లోకంలో. అనాథుడు అనేవాడు అంటే ఒకడే. మనం మామూలుగా వాళ్ళ అనాథుడు వీళ్ళు అనాథుడు అంటాం. అబ్సల్యూట్గా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అంటే ఆయనే అనాథుడు, ఇంకెవరు లేరు. అదేమిటంటే ఆయనకి అనాథుడు ఏమిటంటే ఆయనకి పైన ఎవరు లేరని అర్థం. అందుకని వానికి కర్తవ్యం అనేది ఉండదు. అది చేయవలసింది కర్తవ్యం అనేటువంటి దానికేం ఉండదు. వానిని శాసించేవాడు ఉన్నప్పుడు కదా కర్తవ్య నిర్వహణం. కర్తవ్యం ఎందుకు ఉండదంటే వాడి పైన ఇంకో బాస్ ఉండి శాసించేటువంటి వాడు ఉండి నువ్వు ఈ పని చేయాలని చెప్పేటువంటి వాడు ఉంటేను వాడి పైన ఇంకెవాడు లేడన్నప్పుడు కర్తవ్యం ఏముంటుంది? ఉండడానికి వీలు లేదన్నాడు. వానికి ఈ సృష్టి అవశ్య కర్తవ్యము కాదని నారదునికే తేలినది. నారదుడికే అర్థమైంది. సృష్టి చేసి తీరాలి అనేటువంటి ఆబ్లిగేషన్ ఏమీ లేదు ఎవరికి? ఆ పరబ్రహ్మం అబ్సల్యూట్ ఆయనకి ఆబ్లిగేషన్ ఏం లేదు. అదే అన్నాడు నమే పార్థాస్తి కర్తవ్యం అంటే నో ఆబ్లిగేషన్ ఇన్ దిస్ హోల్ క్రియేషన్ అన్నాడు. చేయబోతే ఎవరు అనడానికి వీల్లేదు, చేసి తీరాల్సింది లేదు, కానీ చేస్తూనే ఉంటా అన్నాడు. తర్వాత చెప్పాడు అది. ఇలా ఉన్నప్పటికీ నేను నిరంతరంగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆటగా క్రీడగా చేస్తూ ఉంటాడు. అంతేగాని నాట్ బై కంపల్షన్, నాట్ బై ఇంపల్షన్ ఏమీ లేవు ఇలాంటివి. వీటికి అతీతంగా ఉండి చేస్తూ ఉంటాడు. భగవద్గీతలో చెప్పాడు అది. అందుకని వానికి ఈ సృష్టి అవశ్య కర్తవ్యము కాదని నారదునికే తేలినది. అట్లయినతో ఎందుకు చేస్తున్నాడు? చేసి తీరాలని అప్లికేషన్ లేనప్పుడు ఎందుకు చేస్తాడు అని మనకి ఆలోచన ఎందుకు వస్తుందంటే అప్లికేషన్ లేకపోతే మనం చేయమని. జీవులుగా ఉన్నటువంటి వాళ్ళం మనం. మనకి ఏదో ఒకటి చేసి తీరాల్సినటువంటి కంపల్షన్ ఉంటే చేస్తాం. అంటే ఏ కంపల్షన్ లేకుండా, ఏ కారణము లేకుండా నిష్కారణముగా ఏదో బలాన్ని చేశారంటే అది కనీసం మోక్షం వస్తుందని నేను చేస్తాం. అది ఇది కాకపోతే అదే మిగతా అన్నీ పోనీ కాదంటే మరి అదైనా సరే దానికోసమే చేస్తాం. కాబట్టి మనకి ఏదైనా చేయాలంటే, తపస్సు చేయాలంటే, అదే చేయాలంటే మోక్షం కోసం చేస్తాం. లేకపోతే పూజ చేసుకోవాలి చేయాలంటే దేవుడు మెచ్చుకుంటాడని చేస్తాం. అదేంటి వాడిని మెప్పించడానికట. లేదంటే కాస్త సర్వీస్ చేసుకోండి చక్కగాను చెప్పారనుకోండి పుణ్యం వస్తుందని చేస్తాం. దానం చేయండి పుణ్యం వస్తుందని చేస్తాం.
ఇలాగ ఏదో ఒకటి మనకి దీనివల్ల మనం ఏదో పొందుతామని ఉంటే తప్ప మనం చేయము. మనకు మోటివ్, దాన్నే మోటివ్ అంటారు, మోటివేషన్ అంటారు దాన్ని. మోటివేషన్తో పనులు చేసేటువంటి వాళ్ళం మనం జీవులం. చిన్న పెద్ద మరీ పెద్ద మోక్షం లాంటిది అది ఏవే అసలు మోటివేషన్. ఈ మోటివ్స్ అన్నీ ఏం చేస్తాం, మనమే ఊహించేసుకుంటాం. భగవంతుడు నీకేమైనా ఇలా చేస్తే మోక్షం ఇస్తా అని చెప్పాడు ఎక్కడైనా? ఎక్కడ చెప్పలేదు. అన్నీ మనమే ఫ్రేమ్ చేసుకుని మోక్షం అనగా అనేది కూడా మనకి ఇంప్రెషనే. అది కూడా అన్నీ మనమే ఫ్రేమ్ చేసుకుని ఇలా చేస్తే వాడు ఇస్తాడు తప్పకుండా అని వాడికి కూడా కంపల్షన్ పెట్టినట్టు పెట్టి వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన్ని ఎవరు కంపెల్ చేసేది? ఇవ్వకపోతే ఎవరిని అడుగుతాం మనం? పైగా మాస్టర్ గారు అంటారు, పిల్లవాడు పటిక బెల్లం కోరుకుంటే ప్రసాదం దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలాంటిదో, ఇప్పుడు మోక్షం అడిగితే రెండు వాడికి ఒకటేట. రెండు కోరికేగా అన్నాడు. పటిక బెల్లమైనా మోక్షమైనా కోరికే కదా, కోరికే. అందుకని అలా ఉంటుంది మనకి మోటివేషన్, ఏదో ఒక మోటివ్ అనేటువంటిది ఆయనకి. మరి అయితే సృష్టి ఏమీ మోటివ్ లేకుండా ఎందుకు చేస్తున్నాడు? ఏదో ఒకటి ఉంటుంది ఆయనకు కూడా మనం తెలియకుండా. మనకి ఆయనకు కూడా ఏదో ఉంటుంది. అంటే మరీ భక్తులు ఎవరు లేకపోతే ఎట్లా, వాళ్ళు నాకు నివేదన చేయకపోతే ఎట్లా అని ఆయనకు కూడా. దీపం పెట్టేవాడు లేకపోతే ఎట్లా, దీపం పెట్టేవాడు లేకపోతే ఎట్లా, నివేదన చేయబోతే వాడు. అందుకని అలాంటిది ఏమి ఉండదు ఆయనకి. అయితే ఎందుకు చేస్తున్నాడు? కర్తవ్యము కానిచో ఇంకా ఎందుకు అయితే రెండే ఆల్టర్నేటివ్స్. కర్తవ్యం అయితే కర్తవ్యంగా చేయాలి, వాడి కర్తవ్యం ఏం లేదన్నాం. అయితే ఎందుకు చేస్తున్నాడు? క్రీడ అయి ఉండవచ్చును. కర్తవ్యం కాకపోయినప్పటికీ చేసేటువంటి దాన్ని క్రీడ అంటారు. ఉదాహరణ, చిన్నపిల్లలు ఆడుకుంటాడమే. వాడు ఆడుకోకపోతే వాడికేం లేదు. వాడు ఎందుకు ఆడుకుని తీరాలని లేదు, ఆడుకోకూడదని లేదు. జస్ట్ మనకి ఇందులో అర్థం కావడానికి ఏముండదు. వాడిని చూడాలి. చిన్నపిల్లల్ని వాడు చేసేటువంటి దాన్ని చూస్తే వాడు ఆ భగవంతు సంగతి మనకు అర్థమవుతుంది. యాజ్ అబౌవ్ సో బిలో అన్నట్టుగా. వాడు ఆడుకోకపోయినా వాడికేం ఇది లేదు, ఆడుకొని తీరాలని లేదు. అరే నువ్వు ఆడుకోపోతే తంతాను అని మనం ఏమనంటా, బాగుంటాడు వాడు, పట్టించుకోడు. నువ్వు ఆడుకోవడానికి వీలు లేదు అన్నావా, వాడు నవ్వుకోడాడు, వీడాడు పిచ్చివాడు ఆడుకోవడానికి వీలు లేదు అంటాడని. వీడు ఆడుకోవడంలో మోటివ్ ఏమైనా ఉందా? ఏమి ఉండదు, క్రీడ. అందుకని ఇక్కడ కూడా కర్తవ్యము కానిచో క్రీడ అయి ఉండవలను. క్రీడించుటకు మొదట సృష్టి ఉండద్దు కనుక బాగుంది. సరే అండి, క్రీడ అయి ఉండవచ్చు అన్నారు. మరి ఆడుకోవాలంటే ఓ బంతో ఏదో బొమ్మో లేకపోతే ఏదో, లేకపోతే ఎవడో ఇంకోడు స్నేహితుడు ఎవరో ఉండాలి కదా, ఎవరితో ఆడుకుంటాడు. కానీ క్రీడించుటకు మొదట సృష్టి ఉండవలను కనుక, క్రీడించుట అనగా సృష్టి ఉండదు కనుక, క్రీడించుట అనగా సంకల్పమునకు అనుమతించుట, సంకల్పమునకు అనుమతించుట అంటే ఏమిటి? సృష్టిద్దాము అనేటువంటి సంకల్పాన్ని ఆయన అనుమతించాలి. మనకు వచ్చే సంకల్పాలు మన అనుమతి రావు, మన అడిగి వస్తాయి. మన మనసులో బోడని సంకల్పాలు వస్తాయి. అవన్నీ మన అడిగి లేకపోతే మన సంకల్పాన్ని మనం తెచ్చుకున్నాం, అలా ఏమి ఉండదు మనకి. కానీ ఆయనకి మాత్రం సృష్టిద్దాము అనేటువంటి సంకల్పాన్ని ఆయన అనుమతిస్తే సంకల్పం కలుగుతుంటుంది. అది చూడండి ఎంత తమాషా. సంకల్పం కలగడాన్ని ఆయన అనుమతించాలి, లేకపోతే సంకల్పం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే ఆయన అనుమతించకపోతే. సృష్టిద్దామనేటువంటి సంకల్పం
ఆయన అనుమతిస్తే ఆయన దగ్గరికి వస్తుంది, లేకపోతే మనకంత కాదు. అది ఆయనకి మనకి తేడా. అంటే మనలోనూ అంతర్యామిగా ఉంది ఆయనే కదా. ఆయనకి మనకి పెద్ద తేడా ఏముంది అంటే ఆయన అవును నేను తేడా ఏముంది అంటాడు ఆయన. ఆయనతో మనం ఏమయ్యా నీకు నాకు తేడా ఏముంది, ఏం లేదు. వాడు అర్జునుడు చెప్పాడు, నువ్వు చాలాసార్లు పుట్టావు, నేను చాలాసార్లు పుట్టాను. అయితే నేను వీఆర్ ఈక్వల్ అనుకున్నారు అంటే చిన్న తేడా అన్నాడు. ఏమిటంటే అవి నాకు గుర్తుంటే నీకు గుర్తుండవు, అంతే తేడా అన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేత్తి నత్వం వేత్త పరంతప. నాకు గుర్తుంటుంది నీకు గుర్తు, అంత చిన్నది, ఆ చిన్న డిఫరెన్స్ తప్ప నువ్వు నేను ఒకటే. అది చాలు. ఆ చిన్న డిఫరెన్స్ వల్లనే వాడు అక్కడ ఏమన్నాడు, నేను సూర్యుడికి ఉపదేశించానంటే ఎలా నమ్మమంటావు అన్నాడు. కథమేత ద్విజానీయా త్వమాదౌ ప్రోక్తవానితి. సూర్యుడికి నేను మొట్టమొదటి చెప్పాను, నువ్వు నన్ను చెప్తే నన్ను ఎలా నమ్మమంటావు బొత్తిగాను అంటే మాస్టర్ గారు అక్కడ అంటారు, వాడు కొయ్యి అన్నట్టవాడు. సూర్యుడికి నేను ఉపదేశించానంటే కొయ్యి అన్నట్టువాడు అని మాస్టర్ చిన్న చమత్కారం వేశారు. ఎలా నమ్మంటా బొత్తిగాను. నువ్వు ఇప్పటిదాకా ఏదో నువ్వు గురువు అని అన్న మాత్రాన్ని నువ్వు మా బావగారివి మహామరిదివి, ఇప్పటిదాకా పోన్లేని గురువు అని అన్నంత మాత్రాన్ని నువ్వు నాకు సూర్యుడికి చెప్పాను వీడికి చెప్పాను ఎడా నమ్మంటావు అన్నాడు వాడు జనుడు. అందుకని కాకపోతే మళ్ళా దాన్నే మాస్టర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, ఇక్కడ ఒక కాభాష ఉంది అన్నారు. ఏమిటి అంటే నాకు తెలుసు నీకు తెలియనప్పుడు, నేను అనే స్థితిలో ఉన్నప్పుడు అది తెలుస్తుంది, నీవు అనే భావంలో ఉన్నప్పుడు తెలియదు అన్నారు. అంటే యోగ స్థితిలో ఉన్నామనుకోండి, అప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నట్టు. అంటే మనం వేరే ఉండం అప్పుడు రెండు లేదు, రెండు ఉండవు. అప్పుడు భగవంతుడిలోనే ఉంటాం, భగవంతుడిగానే ఉంటాం యోగా స్థితిలో ఉన్నప్పుడు. అప్పుడు ఇదేం లేదు. అప్పుడు నేను నువ్వు రెండు ఉండవు. ఆ నేను నువ్వు ఉన్నంత వరకు మనం జీవుడుగాను దేవుడుగాను ఉంటాం. ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడుది అనడానికి ఇప్పుడు చెప్పారు కదా, ఆయన అనుమతించినప్పుడు అని. అందుకే మాస్టర్ గారు మనకు పతంజలిలో చెబుతారు, యోగికి ఎలా ఉంటుంది అంటే ఆయన అనుమతించినప్పుడే ఆయనకు ఆకలి అవుతుంది, ఆయన అనుమతించినప్పుడే నిద్ర వస్తుంది, ఆయన అనుమతించినప్పుడు మెలకువ వస్తుంది. మాస్టర్ గారు ఉదాహరణ చెప్పారు పతంజలిలో. ఏమండి మనం ఊరు వెళ్ళాలి, యోగి గారితో చెబుతున్నట్టు ఇంకోడు తెల్లారితో 4 గంటలకు మనం బయలుదేరాలండి అని, తెల్లారితో 4 గంటలకు లేవాలండి అన్నట్ట. వీడు అలారం పెట్టుకొని 4 లేచేట. యోగి లేచేటప్పటికి 4 అవుతుందట. 4 లేవటం కాదు, ఆయన లేవటము 4 అవుతుంది. అక్కడ మాస్టర్ గారు ఆ కాలము దాని మీద ఎట్లా ఆ స్వామిత్వము అక్కడ చెబుతాడు. ఆయన అనుమతించడం అంటే అర్థం అది. ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉంటాం. కాబట్టి ఇక్కడ సంకల్పం అనేది కూడా ఆయన అనుమతిస్తేనే ఆ సంకల్పం పుట్టడం అనేటువంటిది కూడా ఆయన మనస్సులో సృష్టిద్దామనే సంకల్పం రావడం కూడా ఆయన అనుమతిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అది భగవంతుడి యొక్క స్థితి. దాన్ని ఏమన్నారంటే అదియే కటాక్ష వీక్షణముగా పేర్కొనబడినది. భగవంతుడిని కటాక్ష వీక్షణం, భగవంతుడికి ఉన్నటువంటి వీక్షణం అంటే చూపు, కటాక్ష వీక్షణం అంటే క్రీగంటి చూపు. భగవంతుడి యొక్క క్రీగంటి చూపు అనేటువంటిది ఉందే, దాన్ని కటాక్ష వీక్షణం అంటారు. ఆ కటాక్ష వీక్షణం అనేటువంటిది ఏమిటి? ఈ సంకల్పం అనేటువంటిది ఆయన అనుమతించడం అనేటువంటిది ఉందే, అది కటాక్షం అన్నమాట. లేకపోతే సృష్టి ఉండదు. ఆయన అనుమతిస్తే సృష్టిద్దామని సంకల్పం కలిగితే ఆ సంకల్పం కారణంగా సృష్టి అనేటువంటిది బయటకు వస్తుంది తప్ప, లేకపోతే సృష్టి ఉండదు, మనం ఉండవు, ఏముండదు. అందుకని అది కటాక్షము అంటే ఏంటో మళ్ళీ వెంటనే నెక్స్ట్ లైన్లో ఇచ్చారు, అది మళ్ళీ ఇస్తున్నారు. ఇచ్చట కటాక్షములు చూపుటకు భౌతికములైన కన్నులు ఇంకనూ లేవు. అయితే బాగానే ఉంది. అక్షం అంటే కన్ను, అక్షం అంటే కన్ను,
మరి కటాక్షం చూపాలంటే కన్ను, అసలు సృష్టి ఇంకా భౌతికమైంది లేకపోతే మరి కన్ను ఎక్కడ ఉంది అన్నారు. కన్నులు ఇంకనూ లేవు. వీక్షణ అనగా తన నుండి తాను వెలువడు కిరణమని భావం. కటాక్ష వీక్షణం, వీక్షణం అంటే చూపు. మన వీక్షణం ఉంది, మనం చూపు ఉంది మనకి. అంటే ఏమిటి, ఏం జరుగుతుందంటే నేననేటువంటి కిరణం మన వెలుగుంది, ఆ వెలుగు యొక్క కిరణమే బయటికి వెలువడమే ఈ చూపు మనకి. అలాగా ఆయన నుంచి కూడా తన నుండి తాను వెలువడు కిరణము, అదే ఆయన యొక్క వీక్షణము. ఆ వీక్షణానికి భౌతికంగా కన్ను ఉండక్కర్లేదు, అదే అక్కడ ఉన్నటువంటిది. ఇక్కడ ఇందాక నారదుడికి తట్టింది అది గురువు వల్లే అని చెప్పిన దానికి మాస్టర్ గారు మనకి ఆముక్త మలదిలో చెబుతారు. శిష్యుడు అనుకున్నటువంటి వాడికి కొన్ని తడుతూ ఉంటే ఆహా నాకు బాగానే తడుతున్నాయి ఈ మధ్య అనుకుంటూ ఉంటాడట, వాడికి సొంతంగా తడుతున్నాయి అనుకుంటాడట. కానీ అదంతా గురువు యొక్క అనుగ్రహం వల్ల, గురువు అనుమతించడం వల్ల వీడిలో తడుతూ ఉన్నాయనే విషయం వీడికి అర్థం కాదట. అది తర్వాత ఇప్పుడు తనకు ఎప్పటికే తెలుస్తుందా అంటే ఆయన స్థితిలోకి వీడు వెళ్ళినప్పుడు తనకు తెలుస్తుంది. అప్పుడు గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువు అయినట్టు తాను ఆ స్థితిలో ఉంటాట. తను మళ్ళీ ఆ కథ నెక్స్ట్ అది ఒక బాధ్యత కాబట్టి మళ్ళీ ఇంకొకరికి తను అది చేయడం అనేది మొదలవుతుందిట. అప్పటిదాకా వాడికి నాదుంపతిగా ఈ మధ్య మంచి సంకల్పాలు వస్తున్నాయని మనం అనుకుంటాం. మనకి రావడం కాదు, గురువు అక్కడ ఎస్ అని టిక్ పెడితే వస్తుంది మనకి. 78వ పద్యం. తోయజ సంభవ నాకీ తోయము వివరింపు, చాలా దోచిన నేనా తోయము వారికి నన్యుల తోయములంజందకొండ ధ్రువమిరెంగింతున్ అంటున్నాడు నారదుడు. అంటే ఏమంటున్నాడంటే, ఓ బ్రహ్మదేవా, నాకు ఈ వృత్తాంతమును వివరింపము, అది నాకు దర్శనమిచ్చినచో నా సాటివారికి తెలిపెదను. ఎందుకు అడుగుతున్నాడు నాకు ఈ ప్రసాదించమని నారదుడు అది తెలుసుకుని నేను అందరికంటే జ్ఞాని అని అనుకోవడం కోసం కాదు, తన సాటివారికి మళ్ళీ ఆయన తెలపడం కోసం. అంటే సృష్టిలో అందరికీ జీవులకి ఆయన సాటివారిని ఎవరిని అంటున్నాడు, మనందరినీ సాటివాళ్ళు అంటున్నాడు ఆయన నారద మహర్షి. కాబట్టి పరిప్రశ్నమైంది అది. నారదుడు బ్రహ్మ నుండి మొట్టమొదట బ్రహ్మ నుండి బయటికి సృష్టింపబడినటువంటి వాడు నారదుడు. తర్వాత సనక సనందనాది కుమారులు, వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులైనటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా అంతర్యామిగా ఉండే మనలో ఈ మంచి సంకల్పాలు ఇవన్నీ కలిగిస్తూ మనకి ఇవన్నీ అందిస్తూ ఉంటారు. అందుకని ఆ బ్రహ్మని నేను అడుగుతున్నాడు అన్నమాట, నాకు నువ్వు ప్రసాదిస్తే దాన్ని నా సాటి వారికి తెలిపెదను. దానితో వారు ఇతర వ్యాసంగములలో పడకుండా స్థిరత్వము చెందెదరు. అంటే ఇతర వ్యాసంగాలంటే ఏమిటో చెప్తారు మనకి. అంటే భగవంతుడి యొక్క సంకల్పం వల్ల మనకి ఇవ్వబడినటువంటివి అది కాకుండా ఉంటే ఏమవుతుంది, ఇతరమైనటువంటి వ్యాసంగాలు అవుతాయి. దానిలో పడకుండా ఉండడం కోసం, పడకుండా స్థిరత్వం, భగవంతుని యొక్క దీని స్థిరత్వం చెందడం కోసం వాళ్ళకి ఇది అవసరం. అందుకని ఇది అందరికీ ఇవ్వడం కోసం నారద మహర్షి బ్రహ్మగారిని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎంత గొప్ప విషయం చూడండి, తన కోసం అడగటం లేదు ఆయన. రహస్య ప్రకాశంలో ఈ విధమంతయు నాకు వివరింపము, నాకు సరిపోనట్టుండినచో నేను సాటివారికి వివరింపగలను. వారు ఈ సృష్టి ప్రవాహమున బడి కొట్టుకొని పోకుండా వారికి స్థిరమైన విషయమును తెలుపగలను. ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు ఏమిటంటే, సృష్టికి అతీతమైన పరమపురుషుడే సృష్టిలో అంతర్యామిగా ఉన్న స్థిరమైన అంశము. సృష్టిలో ఉన్నటువంటిది స్థిరమైనటువంటిది పరమాత్మ, అంతర్యామైనటువంటి పరమాత్మ. సృష్టిలో అంతర్యామిగా ఉన్నటువంటిది పురుషుడే. ఆయన ఏమన్నాం, పురుషుడు అన్నాం.
పరమపురుషుడు అంటాం, అబ్సల్యూట్ అని. ఆయనే స్థిరమైన అంశం, మిగతాదంతా కూడా మార్పు చెందుతూ ఉండేటువంటిది. ఆ భగవంతుడు పరమాత్మ అయినటువంటి భగవంతుడు మాత్రమే మార్పు అనేటువంటివి చెందనటువంటి వాడు, స్థిరమైనటువంటిది ఒకటే. అందుకని ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, నాకు నువ్వు ఇదంతా వివరిస్తే ఓ తండ్రి గారు, ఓ గురువు గారు, నాకు సరిపోవునట్టుండినచో, అదేమిటిది మళ్ళీ ఈ క్లాసు, నాకు సరిపోవునట్లు ఉండడం ఏమిటి అంటే, ఇదంతా కూడా నేను అవగాహన చేసుకోవడానికి వీలైనట్లు కనుక ఉన్నట్లయితే అది ఎప్పుడు ఉంటుంది, గురువు అనుగ్రహిస్తే. మళ్ళీ అది కూడా అక్కడ అదే. అందుకని అలా ఉండినట్లయితే అప్పుడు నేనేం చేస్తానంటే, ఈ సృష్టి అనేటువంటి ప్రవాహంలో కొట్టుకొని పోయేటువంటి వాళ్ళుగా ఉన్నాడు జీవులందరూ, సాటి వాళ్ళలా కొట్టుకుపోకుండా స్థిరమైన విషయమును తెలపగలను. ఏమిటా స్థిరమైన విషయం అంటే, సృష్టికి అతీతమైనటువంటి పరమపురుషుడే అంతర్యామిలో స్థిరంగా ఉన్నటువంటి అంశం. అందుకని నిరంతరము ఆయన, అందుకే మనకి నారదుని గురించి చెప్తారంటే ఏం చేస్తుంటాడు ఆయన, నిరంతరము ఆ నారాయణ స్మరణ చేస్తూ అన్నిలోకాలు తిరుగుతూ ఉంటాడు. అంటే మరి సినిమాలు చూస్తున్నట్టుగా నా వీణ పట్టుకునేటి అని అంటే, అందుకంటే మనం ఎలా చెప్తారు మన సినిమాల వాటిలో అంటే, అన్ని లోకాలు తిరుగుతుంటే అన్నిట్లోనూ అంతర్యామిగా ఉంటాడు కాబట్టి అన్ని జరగగలడు ఆయన. ఆ వీణ మీటుకుంటూ గానం చేస్తూ ఉంటాడంటే ఆ అబ్సల్యూట్ అనేటువంటి ఆ భగవంతుని, పరమాత్మనే ఆయన స్మరిస్తూ ఆ స్మరణ మనలో కూడా కలిగించడం అనేటువంటిది, ప్రేరణ కలిగించడం అనేటువంటిది చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు 79వది ఇక్కడ స్థిరమైన విషయం అన్నారు. దీనికి మాస్టర్ గారు ఒక కొటేషన్ సింపుల్గా చెప్పారు, నేను స్థిరాస్తి, నాది చరాస్తి. నేను నాది, మనలో రెండు అంశాలు ఉన్నాయి. నేను నాది, నేను అనేటువంటిది పరమాత్మ, నాది అనేటువంటిది దాని చుట్టూ అల్లుకున్నటువంటి మాయ అన్నారు. అంటే పరమాత్మ నుంచి అల్లుకుందే, కానీ ఈ నాది అనేటువంటిదంతా కూడా మాయ అన్నారు. అదేమిటంటే మాయ. అయితే ఈ మాయ భగవంతుడి కంటే వేరా అని మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. లేదు, ఈ మాయ కూడా ఆయన నుంచి వచ్చిందే. ఎందుకని అది మళ్ళీ చెప్పాడు. ఈ సృష్టి అనేటువంటి దాన్ని నేను ఆత్మ మాయయ్య, నా నుండి వచ్చినటువంటి మాయ ద్వారా నేను బయటికి తీసుకొస్తా అన్నాడు. అయితే ఈ మాయ కూడా వేరు కాదు, దైవీ ఏషా గుణమయీ మమ మాయ దురత్యయ. ఈ మాయ అనేటువంటిది కూడా దైవీ, ఆయన భగవంతుడు నాకు సంబంధించినటువంటిది. ఈ మాయ తప్ప నాకంటే వేరే వస్తువుగా కాదది. కాబట్టి ఈ మాయ అనేటువంటిది దాన్ని ఆశ్రయించి, మొత్తం ఆశ్రయించడం అంటే దాన్ని ద్వారా ఈ మొత్తం సృష్టి అంతా బయటికి వస్తుంది. అందుకని అది కూడా ఆయన నుంచి వచ్చింది. అందుకని నేను నాది. నేను ఇంగ్లీష్లో చెప్పినప్పుడు మాస్టర్ గారు వాట్ ఐ యామ్, వాట్ ఐ హ్యావ్ అన్నారు. ఈ పతంజలిలో దీంట్లో చెప్పిన ఈ వాట్ ఐ హ్యావ్, నాది అనేటువంటి దాన్ని సరెండర్ టు వాట్ ఐ యామ్. మనలో ఉన్నటువంటివి రెండు అంశాలు, నేను నాది. నాది అనబడేటువంటి దాన్ని నేను అనేటువంటి భగవంతుడికి సర్వసమర్పణ చేయడం అనేటువంటిదే యోగము అన్నారు. సింపుల్ వర్డ్స్తో చెప్పారు అది. ఇప్పుడు వచనం 79వది. దేవా భూత భవిష్యత్ వర్తమానంబులకు వ్యవహారంబులకు నీవు వల్లబుండవు, నీ ఎరుంగని అర్థంబు ఒండెద్దియూ లేదు, విశ్వప్రకారంబు వినిపింపు అనిన
వికసితముఖుండై వివరించి ఇట్లా విని వికసితముఖుండై విరించి ఇట్లనియే. దీన్ని ఏమంటున్నాడంటే, దేవా జరిగినవి జరుగుతున్నవి జరగబోవునవి అవి వృత్తాంతములకు అధిపతివి నీవు. అదే ఇక్కడ చెప్పింది. ఈ మూడు జరిగినవి వాటికి, జరుగుతున్న వాటికి, జరగవలసిన వాటికి అన్నిటికీ అబ్సల్యూట్ అధిపతి ఎవరంటే భగవంతుడే. నీ వెరుగని వృత్తాంతం లేదు కనుక నీ సృష్టి యొక్క విధానమును వివరింపుము అని ప్రశ్నింపగా, అప్పుడు వికసించిన మొగములతో బ్రహ్మ ఇట్లనెను. వికసించిన మగములతో బహువచనం వాడు, ఎందుకని చతుర్ముఖుడు, అందుకని 4 ముఖాలు వికసించాయి. అంతేగాని ఒక ముఖం వికసించి ఇంకో ముఖం లేదు, ఒకేసారి 4 ముఖాలు వికసించాయి. అందుకని బహువచనం చెప్పారు అక్కడ. దేవా జరిగినవి జరుగుతున్నవి జరగబోనవి వ్యవహారములకు నీవే అధిపతివి. నీ వెరుగని పరమార్థము లేదు కనుక నీ విశ్వము యొక్క విధానమును వివరింపడు అని నారదుడు ఇట్లా ప్రశ్నింపగా, వికాసము చెంది బ్రహ్మ ఇట్లనెను. ఇప్పుడు బ్రహ్మ చేసినటువంటి ఉపదేశం ఏమిటో అది మనకి చెప్తారు ఇక్కడ. బ్రహ్మ అంటున్నాడు 80వ పద్యం, రారా బుధులు విరక్తులు కారా ఈ రీతి నడువగా నేరరు విస్మేరావహము భవన్మతమౌరా నా విభుని మర్మం అడిగితి వత్స. ఇక్కడ బ్రహ్మ యొక్క ముఖములు ఎందుకు వికసించాయో తెలుసా? అది ఇక్కడ తెలుస్తుంది మనకి, ఈ పద్యంలో మనకు తెలుస్తుంది. మనకి మొహం ఎప్పుడు వికసిస్తుందండి? మనకి సంతోషం కలిగితే వికసిస్తుంది మన మొహం. మనకి ఏదైనా ఒక సంతోషం ఆనందం కలిగినప్పుడు మన మొహం మంచి బ్రహ్మాండంగా వికసిస్తుంది. దానికి వ్యతిరేకంగా కలిగితే మన మొహం మూడ్చుకుపోతుంది. ఇక్కడ నారదుడు అడిగిన ప్రశ్నకి ఆయనకి ఎంతో సంతోషం కలిగింది బ్రహ్మకి. అందుకని 4 ముఖాలు కూడా వికసించాయని చెప్పడానికి కారణం అది. ఆ సంతోషమే కలిగినటువంటిది ఎలా ఎందుకు కలిగిందో ఈ పద్యంలో మనకు అర్థమవుతుంది. పూర్వం జ్ఞానులు రాలేదా? వైరాగ్యం పొందలేదా? వారెవరు ఈ విధముగా అడుగలేకపోయిరి. చాలామంది జ్ఞానులు జ్ఞానం వాళ్ళు తపస్సులు చేశారు, అది చేశారు, జ్ఞానులు అయ్యారు, వైరాగ్యాన్ని పొందారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇలా అడిగిన వారు ఎవరు లేరన్నాడు. అది బ్రహ్మ. నిజముగా నీ మార్గమున ఆత్మవికాసమును కలిగించున్నది. నిజముగా ఈ మార్గమున ఆత్మ వికాసమును కలిగించున్నది. నీవు నా ప్రభువు యొక్క రహస్యమును గూర్చి ప్రశ్నింపగలిగితివి. ఇది ఆశ్చర్యకరము. అది బ్రహ్మ. నాకు విభుడైనటువంటి వాడిని గురించి నువ్వు ప్రశ్నించావు. అది నిజమైనటువంటి పరిప్రశ్నం. అంటే ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా అది. ఏ ప్రశ్న వేస్తే అంతర్యామి యొక్క తత్వంలోకి మనం తీసుకెళ్తుందో అది పరిప్రశ్న. అంతర్యామిక దర్శనాన్ని మనకు కలిగించేటువంటిది అది పరిప్రశ్న. అందుకని ఇక్కడ నా ప్రభువు యొక్క రహస్యాన్ని గురించి నువ్వు అడిగావు కాబట్టి ప్రశ్నించగలిగితే ఇది ఆశ్చర్యం. ఇక్కడ మాస్టర్ గారు ఇస్తున్నారు వివరణ. నా విభుని మర్మము అనగా బ్రహ్మకు దేవుడైన వాని రహస్యము. జీవునిలో బ్రహ్మలోకము నేను అన్న భావనచే మూయబడి ఉండును.
చాలా జాగ్రత్తగా ఏమిటంటే జీవులు మనందరం జీవులమే. మనలో ఎలా ఉంటుందంటే బ్రహ్మలోకం మనందరిలోనూ ఉంటుంది. బ్రహ్మలోకం అంటే మన సినిమాలో లాగేది సత్యలోకం వేరే ఎక్కడ పడడం కదా. మనలో అన్ని లోకాలు ఉన్నాయి. విష్ణులోకం, బ్రహ్మలోకం, అన్నీ, వైకుంఠం, ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ఈ బ్రహ్మలోకం జీవుల్లో మూయబడి ఉంది, మూతబడి ఉంది. ఎందుకని? నేనంటే ఆ నేను కాకుండా ఈ జీవుడుగా నేను వేరు అనేటువంటి ఈ నేనుందే, ఈ భావన చేత మూయబడి ఉండును. ఈ మూతయే అహంకారము. అది అహంకారం అంటే. అహంకారం అంటే నేను ఎలా వేరు అనేటువంటి భావం. అంతేగా? అంతా కూడా మనలో ఉన్నటువంటిది పరబ్రహ్మమే, అందరిలోనూ అన్నిట్లోనూ అని మనం చెప్పుకున్నా మళ్ళీ మన దగ్గరికి వచ్చేప్పటికీ నేను ఏ విధంగా మిగతా వాళ్ళకంటే వేరు అనేటువంటి భావన ఉంది చూసారా, అది అహంకారం. దాని చేత బ్రహ్మ యొక్క లోకం ఉందే అది జీవుల్లో ఉంది, కానీ మూయబడింది, మూతబడింది. లోపల పెట్టి లాక్ చేసాం మనం. లాక్ చేయబడింది. అది అన్లాక్ చేయాలి. అది నారదుడు అడుగుతుంది. మూయబడింది. ఈ మూతయే అహంకారం. దానిని తెరచి చూడవలని అనొచ్చో దాని వెనుక ఏమున్నది అని ప్రశ్న పుట్టవలను. అప్పుడు ఈ మూత, అహంకారం అనేటువంటి మూత ఉందే, అది తొలగాలంటే దాని వెనకాల అవతల ఏమున్నది అనేటువంటి ప్రశ్న మనకు కలగాలి. అంతే కదండి ఆ ప్రశ్న పుట్టడం నాకు. అదేనా, అదెంత పని అండి, ఎడమోసి కూర్చుంది, దాని అవతల ఏముంది అనుకుంటాం. అది ఎంతసేపు? ఈ లోపల మరి ఇవాళ అర్జెంటుగా ఆఫీసులో పని ఉంది, అది అర్జెంటుగా ఇది చేసి ఉంది, లేకపోతే మనం ఇవాళ వస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని దాని వెనుక ఏమున్నదని ప్రశ్న పుట్టమని. అది పుట్టుటకు చాలా కాలము పట్టును. చాలా కాలం అంటే కొన్ని జన్మలు. చాలా కాలం పడుతుందంటే ఓహో అని కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు పడుతుందని అనుకోవడానికి వీల్లేదు. అది పుట్టడానికి, అది పుట్టుటకు చాలా కాలం పట్టును. ఇదియే నా విభుని మర్మము అను మాటకు గల మంత్రార్థము. నా విభుని మర్మము తెలుసుకోవాలని అడిగావు కదా అన్నాడు కదా. దాని అర్థం ఏమిటంటే అది ఒక మంత్రం ఉంది. ఆ మంత్రానికి అర్థం, ఆ మంత్రార్థము అది అన్నారు. దీనినే గాయత్రి అని కూడా అందరు. చూసారా, గాయత్రి అంటే ఈ దాని అవతల ఏముంది అని తెలుసుకుందాం అనేటువంటి ప్రచోదనం చేసేటువంటి దాన్ని గాయత్రి అంటారు. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ బాగా అర్థం కావడానికి ఈజీగా, ట్రైన్లో వెళుతూ ఉన్నట్టు ఒకడు ఎదురుగుండా ఉన్నవాడిని ఒక 2-3 గంట తర్వాత ఉన్నట్టుండి ఎక్కడో ఇతను చూసినట్టుంది అనిపించిందిట. మళ్ళీ ఇంకో గంట అయిన తర్వాత ఉన్నట్టుండి తప్పుడు తట్టిందిట. నువ్వు ఫలానా సుబ్బారావు గారు అబ్బాయి కదూ అన్నట్టు. లేదా ఫలానా సుబ్బారావు కదా, అవును రోయ్ అన్నట్టు వాడు. లేదా ఇద్దరు ఏదో చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఏదో చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. అప్పటిదాకా అడగలేదు, అప్పుడే ఎందుకు తట్టింది? నువ్వు తట్టించుకోవడం ఉండదు, తట్టడం ఉంటుంది, దాన్ని గాయత్రి అన్నారు. అట్లా ప్రశ్న మనం వినంగానే మనం ప్రశ్నించుకోవడం కాదు, ఆ ప్రశ్న అది పుట్టాలి. ఉదయం కూడా చెప్పుకున్నా, అది పుట్టడం అనేటువంటిది అదృష్టం బాగుంటే ఎప్పటికైనా ఎవరికైనా పుడుతుంది, కానీ ఎప్పుడు పుట్టిందని ఆ పుట్టడం అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో ఇదిగో ఈ మంత్రార్థం అదే గాయత్రి అంటే అని చెబుతున్నారు. దీన్ని బోధించు, దీన్నే గాయత్రి అని కూడా అందరు.
దీనిని బోధించి మంత్రమును గాయత్రీ మంత్రము అందురు. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారమున ఉపదేశమగును గనక గాయత్రి అని పేరు వచ్చినది. గానం, గాయంతం త్రాయతి, గానం. ఇది గానం ద్వారా, గానం అంటే ఏమిటి? మనలో గానం, మనందరిలో, జీవులందరిలో గానం ఒకటి ఉంది. ఏమిటిది? ఉచ్ఛ్వాస నిశ్వాసంతో సోహం సోహం అనేటువంటిది. అది సామ అంటారు దాన్ని. అందుకనే ప్రాణ సామవేద అన్నారు. ప్రాణము, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటిది అది ఒక గానము, సామగానం అంటారు. అది మన అందరిలో అది నడుస్తూ ఉంటుంది. కానీ దాని అందు మనం ఎక్కువసేపు మేల్కాంచి ఉండం. అన్నిటికంటే రహస్యమైనటువంటిది ఏది అని ప్రశ్న వేశారనుకోండి, అన్నిటికంటే అతి రహస్యమైనది ఏది అని, మన ఉచ్ఛ్వాస నిశ్వాసే. రహస్యం ఏంటంటే అది ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, కానీ మనకు గుర్తుంటుందా? అదే రహస్యం అంటే. అన్నిటికంటే దగ్గరగా ఉంది మనకు అదే, కానీ అన్నిటికంటే రహస్యంగా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడో గుర్తు. మనం గాలి పీల్చడం వదలడం రోజు మొత్తం మీద అసలు గుర్తులేని రోజులే చాలా ఉంటాయి. ఇక్కడ మన మనసు చాలా బిజీగా ఉంటుంది. అందువల్ల మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి జరుగుతున్నాయనేటువంటిది కూడా మనకు గుర్తుండదు. అది జరగకపోతే మనం ఉండం. మనం ఉండడానికి అతి ముఖ్యమైనటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాస. అంత అతి ముఖ్యమైనటువంటిది మనకు గుర్తుండదు. అందుకనే ఇది రహస్యం అన్నారు. రహస్యం అంటే ఎవరికి చెప్పకూడదని అర్థం కాదు. వాళ్ళు ఎవరికి చెప్పకుండా దాచేసుకున్నట్టు వాళ్ళు రహస్యంగా అని అర్థం కాదు. రహస్యం అంటే ఇదే అర్థం. అందుకని ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారమున ఉపదేశమగును కనుక గాయత్రి అని పేరు వచ్చినది. గానము చేసినతో రక్షించున్నది అని ఈ పదమునకు అర్థము. గాయత్రి అంటే గానం చేసేటువంటి వాడిని గాయంతం త్రాయతి. త్రా అంటే రక్షించుట. గానం చేసేటువంటి వాడిని రక్షించున్నది అంటే మనకు తెలిసినా తెలియపోయినా మనలో ఈ గానం జరుగుతూనే ఉంది. కాబట్టి గానం ఇది జరుగుతూ ఉండడం వల్ల మనం రక్షింపబడుతున్నాం. అది మనకి దాని గురించి తెలియదు. ఆ తెలియడం అనేటువంటిది గురువు మనకి ప్రచోదనం చేసినప్పుడు తెలుస్తుంది. అందుకని ధియో యో నా ప్రచోదయాత్, మన యొక్క బుద్ధుల్ని ఎవడైతే ప్రచోదనం చేస్తున్నాడో అటువంటి తత్సవితుర్భర్గ, అటువంటి ఆయన యొక్క వెలుగు, ఆ సవిత యొక్క వెలుగు, దాన్ని మనం వరిస్తాం అని అర్థం ఆ మంత్రానికి, గాయత్రి మంత్రానికి. అందుకని ఇది కనుక గానము చేసింతో రక్షించని ఈ పదానికి అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసముల సోహం అనబడు గానము నుండి పుట్టును. సోహం సోహం అనేటువంటి గానం మనలో నడుస్తూ ఉంటుంది, దాని నుంచి పుడుతుంది. ఆ ద్వారా మన దేవుడు జీవునిగా దిగివచ్చును. భగవంతుడు జీవుడుగా మనలోకి దేని ద్వారా వస్తాడంటే ఈ సోహం అనేటువంటి దాని యొక్క ద్వారమున దిగి వస్తాడు. ఆ ద్వారమున దేవుడు జీవుడుగా దిగివచ్చును. ఇట్లు దిగివచ్చుటయే భగవంతుని అనుగ్రహము లేక బ్రహ్మ సృష్టి. ఇలా భగవంతుడు జీవుడుగా దిగి లేకపోవడాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహం అంటారు. ఈ భగవంతుడి యొక్క అనుగ్రహమే బ్రహ్మ యొక్క సృష్టి. బ్రహ్మ సృష్టించడం, మనని సృష్టించడం అన్నా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అన్నా ఒకటే.
బ్రహ్మకు పైన భగవంతుడుండును, దిగువను సృష్టింపబడిన జీవులంతుడు, మధ్యలో బ్రహ్మగారు ఉంటాడు. అంటే ఒక ఛానల్, ఒక మీడియం అన్నమాట. మనకి ఆ భగవంతుడికి మధ్యలో ఒక మీడియంగా బ్రహ్మగారు ఉంటాడు. ఆయన పైన ఆయన ఉంటాడు అబ్సల్యూట్, ఆయన కింద ఈ సృష్టి అంతా ఉంటుంది. బ్రహ్మ ఉన్నది సత్యలోకము, లేక జీవులు దిగివచ్చు సృష్టి సత్యము. బ్రహ్మ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? సత్యలోకము అంటారు. దాని ద్వారా జీవులుగా దిగి రావడం అనేటువంటి జరుగుతుంది సృష్టి. ఇందులో సోహం అనే మంత్రమే హంసావతారము. భగవంతుడి యొక్క అవతారాల్లో హంసావతారం కూడా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఈ సోహం అనేటువంటి దాన్ని హంస, సోహం అని ఇటు తిప్పితే హంసో అవుతుంది. అది హంస అంటారు దాన్ని. ఇది ఎవరు? భగవంతుడే దిగి ఇలా వచ్చేటువంటి వాడు. ఇది హంసావతారం అన్నారు. భగవంతుని లీలావతారముల్లో ఇది ఒకటిగా ఇటుపై వర్ణింపబడను, ద్వితీయ స్కంధంలో వర్ణింపబడుతుంది. హంసావతారం భాగవతం మొత్తమున ముఖ్యమైన ఉపదేశం ఇదియే. భాగవతం మొట్టమొదటిలో 4 శ్లోకాలు సత్యం పరం ధీమహి అనే శ్లోకాన్ని వస్తుంది. సంస్కృతంలో 4 శ్లోకాలు ఇచ్చారు వేదవ్యాసుడు వారు. ఇచ్చి ఈ 4 శ్లోకాలే భాగవతం అన్నాడు. దాని నుంచి ఎక్స్పాన్షన్ వచ్చినటువంటిది భాగవత గ్రంథం అంతా కూడా. అదేమిటండి? సత్యం పరం ధీమహి. అది మనకి గాయత్రి మంత్రంగా వచ్చినటువంటిది. అందుకని భాగవతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉపదేశం ఇదే అన్నాడు. కనుకనే భాగవతము గాయత్రి నామ బ్రహ్మస్వరూపం పనియు. అందుకని భాగవతం అంటే కేవలం ఒక పుస్తకం అనేటువంటిది కాదు. దీని ద్వారా మనం దేంట్లోకైతే ప్రవేశిస్తున్నామో అటువంటి దాని బ్రహ్మస్వరూపం. గాయత్రిని అధికరించి ధర్మ విస్తరంబు చేయబడిననియు చెప్పబడినది. ఇది 1వ స్కంధంలో 35వ వచనంలో వివరణ ఇవ్వబడిందని ఇచ్చారన్నమాట. శ్రీకృష్ణుడు దేహంబు విడుతు సమయమునకు ముందు హంసస్వరూపుడే ఉద్ధవునకు ఉపదేశం చేసినని ఏకాదశ స్కంధమున 105వ వచనమును చెప్పబడినది. శ్రీకృష్ణుడు చివరిలో కృష్ణుడు ఆయన దగ్గర ఉంది ఉద్ధవుడు మైత్రేయుడు ఇద్దరున్నారు. చిట్టచివరికి మైత్రేయుడికి వాళ్ళిద్దరికీ మొత్తం వివరంగా చెప్పిన తర్వాత మైత్రేయుడు బయలుదేరి వెళ్ళాడు. ఉద్ధవుడు చిట్ట చివరిలో ఉన్నాడు. మనకి ఆ హంస దేహత్యాగం చేసే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి పరమోపదేశం చేశాడు. ఎలాగ? హంసస్వరూపుడై, అంటే ఆయనలోకి ఈ సోహం అనేటువంటి స్వరూపంగా ఆయనలోకి ఈ ఉపదేశాన్ని ఇచ్చాడు. ఇది ఏకాదశ స్కంధం 11వ స్కంధంలో భాగవతంలో ఇవ్వబడింది. ఈ హంస మందిరమునందు నిశ్చలత చెందు పురుషునకు ఆత్మయే గురువు అని ఎరుగుము. అది అందులో ఉన్నటువంటి దాంట్లో ఆత్మయే గురువు అని కృష్ణుడు 91వ వచనమని తెలిపాను. అంటే మనకి ఎక్కడెక్కడ రిఫరెన్స్ ఇచ్చారు మాస్టర్ గారు, మనం మళ్ళీ వెతుక్కోక్కర్లేదు. అక్కడ వెళ్ళి చూస్తే మళ్ళీ అంతా కూడా వివరణ మనకు జరుగుతుంది. ఇచ్చట నా విభుని మర్మము అను పదమునకు జీవుని అహంకారమునకు పైనున్న అంతర్యామి ప్రజ్ఞను చేరుకున్న మార్గము అని అర్థం.
నా విభుని మర్మం అన్నాడుగా బ్రహ్మగారు. నువ్వు నా విభుని మర్మాన్ని అడిగావు అన్నాడు నారదుడితో. ఆ విభుని మర్మం ఏమిటంటే జీవుని అహంకారమునకు పైనున్న అంతర్యామి ప్రజ్ఞను చేరుకొను మార్గము. మర్మం అంటే రహస్యం. ఏమిటో రహస్యం అంటే ఆయన చేరుకునేటువంటి మార్గమే ఈ రహస్యం జీవుడికి. దీనికి కావలసిన సమస్తము తెలుపు గ్రంథమును కూడా వేదములు అని పేరు పెట్టింది. అంటే అసలు వేదం అంటే ఒక పుస్తకం అని కాదు, కానీ దాన్ని తెలిపేటువంటి అంతటినీ కూడా మనకి వివరంగా చెప్పేటువంటి గ్రంథం, దాన్ని కూడా వేదం అన్నారు. ఎందుకంటే దాన్ని తెలుపుతుంది కాబట్టి. మన భగవంతుడి యొక్క విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంది. మనం దాన్ని చూసినప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి అంటాం. ఆయన వెంకటేశ్వర స్వామి అంటే అదేమిటండి, ఒక చిత్రపటం, దాన్ని వెంకటేశ్వర స్వామి అంటున్నాను. ఆ చిత్రపటాన్ని మనం చూడడం వల్ల మనకి వెంకటేశ్వర స్వామి అనేటువంటిది ఎరకబడుతుంది. అలాగే వేద గ్రంథం అనేటువంటి దాన్ని మనం చేస్తుంటే వేదం అనేటువంటి దాని ద్వారా మనకు దర్శనమిస్తుంది. అంతేగాని గ్రంథమే వేదం కాదు, ఈ గ్రంథమే భాగవతం కాదు. కానీ ఈ గ్రంథం ద్వారా మనకి ఇప్పుడు చూడండి, భాగవతం మన దాంట్లో మన అనుమతింపబడ్డాం మన గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల. అందులోకి మనం వెళ్ళేటప్పటికి మనకంతా కూడా ఓపెన్ చేసి ఇస్తున్నారు. అది ఈ గ్రంథం ద్వారా, కాబట్టి గ్రంథం కూడా భాగవతమే. అందుకని దీన్ని మన లక్ష్మణీతంతుల వారు గురుదేవులు ఏమన్నారంటే ఇది గ్రంథావతారం, భగవంతుడి యొక్క గ్రంథావతారము అన్నారు. గ్రంథం అంటే మనం అనుకుంటాము ఇందులో ఏముందండి, కాగితాలు సిరా అంతే కదా, ఒక నిర్జీవమైనటువంటి ఒక వస్తువులా మనకు కనిపిస్తుంది. కాదు, అది భగవంతుడి యొక్క అవతారం, గ్రంథ అవతారము. అదేమిటండి గ్రంథావతారం ఏంటంటే ఏ వస్తువుగా కూడా సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా కూడా ఆయన అవతారమే. ద్రౌపదికి ఇచ్చినప్పుడు చీర అవతారం ఎత్తాడు ఆయన. ద్రౌపదికి ఆయన రక్షించినప్పుడు సభలో చీర అవతారం ఎత్తాడు. అయ్యో, చీర ఆయన అవతారమేనా అండి? కాంతి ఏముంది అసలు? అవతారం అంటే మనం ఏదో అలా ప్రత్యేకంగా పుట్టడమే అనుకుంటాం. కాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం అలా వ్యక్తం అవుతాడు, అన్నిట్లోనూ ఉంటాడు. కాబట్టి అదే విధముగా భాగవతం అన్న మాటకు ఈ విద్యనే అర్థం అనియే అర్థం. దాన్ని పలు విధముల వివరించు గ్రంథము కనుక దీన్ని కూడా భాగవతము అని దీనికి కూడా పేరు వచ్చినది. అది ఈ గ్రంథానికి భాగవతం అనే పేరు అందుకొచ్చింది, దాన్ని వివరించేటువంటిది. కాబట్టి అంటే వేదము అన్న, విద్య అన్న, భాగవతం అన్న రకరకాల పేర్లే తప్ప విషయం ఒకటే. భగవంతుడి దగ్గరికి చేర్చేది ఏదైతే ఉండదో దానికే విద్య అని పేరు. దాన్నే విద్య అని పిలవాలి, దాన్నే వేదం అని పిలవాలి కదా. అదే వేదం అంటే, అదే భాగవతం అంటే అని ఇక్కడ తాత్పర్యం. అలాగే దీనిలో ఇంకో మాట కూడా ఇందాక ఇచ్చిన దానిలో ఉచ్ఛ్వాస నిశ్వాసముల సోహం మనబడు గానము పుట్టును, ఆ ద్వారమున దేవుడు జీవునిగా దిగివచ్చును. ఇదేంటండి జీవుడిగా దిగి రావటం అంటే? మరి పుట్టడం అనేది జరుగుతుంది, లోపల స్పెర్మ్ అది అలా ఏర్పడి దాంతో ఇది మనం చెబుతారు కదా. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జీవుడిగా రావటం ఏమిటి అంటే, సోహం అన్నప్పుడు దానిలో ఉన్నది ఓంకారము. ఆ ఓంకారం నుంచి జనించేదాన్ని ఓజస్సు అంటారు. ఓజస్సు అన్నదానికి మాస్టర్ గారు భాగవత ప్రకాశంలోనే ఓ చోట అర్థం ఇచ్చారు. ఓంకారం నుంచి జనించున్నది, దాన్ని ఓజస్సు. ఆ ఓజస్సు యొక్క వివిధ స్థాయిల్లో కిందకి దిగి వచ్చిన దాన్నే మనం తర్వాత చూసుకుంటే అదే వీర్యము, అదే అక్కడి నుంచే అదే జీవుడిగా రావడానికి కారణమవుతోంది. కాబట్టి ప్రతి దానిలోనూ జీవుడు ఉండడు, ఉండే భూమి పట్టదు. ప్రతి కణంలోనూ శుక్రకణంలోనూ జీవుడు ఉంటే అలా అసలు అందుకని
దేనిలో అయితే ఆ ఓజస్ ఓంకారం అనేటువంటి జనింపజేసేటువంటి ఇది ఉంటుందో దానిలో మాత్రమే అటువంటి శుక్రకణం అనేటువంటిది ఏర్పడుతుంది. దాని నుంచే జీవుడు ఏర్పడతాడు. ఇప్పుడు శాస్త్ర ప్రకాశంలో బ్రహ్మ అంటున్నాడు, నాయనా నా సృష్టిలో పూర్వం ఎందరో జ్ఞానులు పుట్టిది, ఎందరో వైరాగ్యమును పొందిరి, ఇట్లా అడుగుట ఎవరికీ చేతగా లేదన్నాడు. అందుకు ఆయన మహాలు 4 వికసించడానికి కారణం అది. ఇట్లా ఎవరు అడగలేదురా నాయన ఇంతకుముందు నన్ను, ఎంత బాగా అడిగావురా నాయన అని బ్రహ్మ ఆనందపడిపోతున్నాడు. కనుక నీ విశ్వము యొక్క విధానమును వివరింపుడు కాదు, నీ అడిగిన నేర్పు నాకు ఆశ్చర్యము కొలుపుతున్నది. నాకు ప్రభువైన వాని మర్మము గూర్చి ప్రశ్నించితివి. నాకు ప్రభువైన వాని మర్మం అంటే చెప్పాం కదా, వాడిని చేరేటువంటి మార్గం అని, దాని గురించి అడిగావు నువ్వు, ఎంత బాగా అడిగావు అని బ్రహ్మ ఆశ్చర్యపోయాడు, మెచ్చుకున్నాడు, ఆనందపడ్డాడు. నారదుల యొక్క ప్రశ్న విని ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం జీవుడుగా వచ్చేది కూడా ఆయనే శ్వాస రూపంలోని. కాబట్టి ఇందరి జీవుల రూపంలో ఉన్నది ఆయనే, కాబట్టి ఆ జీవులను సేవించటమునే భాగవతం అంటారు అని మాస్టర్ గారు మనకు. ఎందుకంటే జీవుడిగా వచ్చేది భగవంతుడే కదా. కాబట్టి భగవంతుని సేవ అంటే అర్థం ఏమిటి? ఇన్ని రూపాలు అటువంటి జీవుల యొక్క సేవే భగవంతుడి సేవ. అది మాస్టర్ గారు మనకి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎవరికో బాగా అనారోగ్యంగా ఉందనుకోండి, అక్కడ మన కర్తవ్యం కనబడుతూ ఉంది, సేవించాలి, నేను భాగవత సప్తాహానికి వెళ్ళాలి కాబట్టి అని మనం దాని నుంచి, అంటే మనం తప్పించుకుంటే అక్కడ ఆగదు కదా, ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, మనం వచ్చేసామనుకోండి అప్పుడు అది భాగవతం అవ్వదు. ఇప్పుడు 81వ పద్యం. నానా స్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప విజ్ఞానం వేమియులేక తొట్రుపడనిచ్చన్ నాకు సర్వానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంభుగా నిత్య మున్నే నా ఈశ్వరునాజ్ఞగాక జగముల్ నిర్మింప శక్తుండనే. చూసారా బ్రహ్మగారు అంత అంటే ఏమిటి, పరమాత్మ తర్వాత ఇంకా ఈ సృష్టికి కారణం ముఖ్యమైనటువంటి కారణభూతుడు అయ్యుండి కూడా ఎంత వినయం అనేటువంటి చూస్తాడు బ్రహ్మగారు. ఏమంటున్నాడు ఆయనంటే, మొట్టమొదట నీ పలు విధములైన స్థావరములను జంగమములను సృష్టించినట్టు జ్ఞానము నాకేమీ లేదు. అంటే అదేమిటండి అంటే, ఈయన సృష్టింపబడిన తర్వాత పరమాత్మ ఆయన అనుగ్రహించిన తర్వాత ఈయనకు ఆ జ్ఞానం కలిగింది. అంటే ఈ జ్ఞానం కలగాలంటే ఆయన నుంచి ఆయన యొక్క అనుమతింపబడాలి, అప్పుడే మనకు కలుగుతుంది. అదే బ్రహ్మగారు అంటే, మొట్టమొదటి నాకు ఈ జ్ఞానం అంతా లేదు, లేక తొట్టు పడుచుంటిని. ఇది ఎంత అంటే సృష్టి అంతటికి చేసేటువంటి వాడయ్యుండి తాను తొట్టుపడ్డానే మాటని సిగ్గుపడకుండా చెప్తున్నాడు. అక్కడ టీకలు కూడా ఇచ్చారు, తొట్టు పడటం అంటే తిక్కమక్క పడటం అని. తిక్కమక్క పడటం, తొట్టుపడ్డం అంటే. అప్పుడు నా ఈశ్వరుడు నా యందు తన విస్తృతి కలిగించి సమస్తమును జతపరుచునట్టు నేర్పరితనము, దానికి తగిన సంకల్ప బలము కలిగించను. వాని ఆజ్ఞ వలన నేను ఈ సృష్టిని చేసి తిని కానీ లేనిచో నాకు ఆ శక్తి ఎక్కడది అంటున్నాడు బ్రహ్మగారు. అంటే మనం ఏమనుకోవాలి? మొదట ఈ స్థావరములను జంగమములను, స్థావరం అంటే కదలకుండా ఉండేటువంటిది,
జంగమములు అంటే కదిలేటువంటివి, కదలకుండా ఉండేటువంటివి, కదిలేటువంటివితో కూడినటువంటిది ఈ సృష్టి మొత్తం. అందుకని స్థావర జంగమములు. వీటిని నా ఎంతటి నేను సృష్టించుటకు సమర్థుడను కాకుంటుని, తొట్రుపడుచుంటుని. ఇంతలో ఈ సమస్తమును కూర్పు చేయగల సంకల్పమును విచక్షణత్వమును నా ఈశ్వరుడు నాకు ప్రసాదించను. దానిని ప్రసాదింపమని అడుగవలనని కూడా నాకు తెలియని స్థితిలో అతడు ప్రసాదించనగా, ఈ శక్తిని నాకు ప్రసాదించమని అడగవాలనేటువంటి స్థితి కూడా తెలియదు నాకు అన్నాడు బ్రహ్మగారు. అడుగవలనని కూడా నాకు తెలియని స్థితిలో అతడు ప్రసాదించిననగా ఏమి ఔదార్యము! ఆ భగవంతుడి యొక్క ఔదార్యం ఎంతటి ఔదార్యం! నాకు ఇది ప్రసాదించమని అడగాలని కూడా తెలియనటువంటి వాడికి దయచూపి ఆయన ప్రసాదించాడనమాట. అది ఔదార్యం. అట్టి నా ఈశ్వరుని ఆజ్ఞ వలన గాక స్వంతముగా లోకములను సృష్టించుటకు నేనా సమర్థుడను అంటున్నాడు బ్రహ్మగారు. అసలు మనకి ఒక ఎంత చదువుతుంటేనే మనకి ఎంత అసలు వస్తుంది. సాక్షాత్తు సృష్టి మొత్తానికి కారణభూతుడు సృష్టించేసినటువంటి ఆయన ఎంత వినయంతో చేస్తున్నాడు చూడండి. ఆ భగవంతుడు కూడా అవతారంగా దిగి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అంత వినయము చూపిస్తాడు. ఉదాహరణకి సాందీపని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఆయన విద్య నేర్చుకోవడం ఏమిటండి? జగత్తు మొత్తానికి గురువు అయినటువంటి వాడు కదా ఆయన. కానీ నేను జగత్తు మొత్తానికి అందరికీ కూడా నేనే కాబట్టి ఎవరి దగ్గర నేను నేర్చుకోగల అనలేదు. ఒక ట్రెడిషన్ అనేటువంటి దాన్ని, ఒక దీన్ని ఏర్పాటు చేసినవాడు, ధర్మం అనేటువంటిది. అందువల్ల గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా 64 రోజుల్లో విద్య నేర్చుకున్నాడు. అయిన తర్వాత గురువు గారికి గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని అడిగాడు. ఆయన ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద చనిపోయినటువంటి తన కుమారుడిని తెచ్చిమ్మన్నాడు. అది గురుదక్షిణ అన్నాడు సందీపని. ఎందుకంటే ఈయన ఎవరో ఎటువంటి వాడు తెలుసు, ఈయన సామర్థ్యం, అందుకే అడిగాడు. అయితే ప్రతి చవడని ఎలా అడుగుతాడు? ఈయన రాకముందే తెలుసు. ఈయన తన దగ్గర రాకముందే ఈయన ఎవడో తెలుసు, ఆయన లేదని తెలుసు కాబట్టి అడిగాడు. అది కూడా ఆయన అడగమన్నాడుగా అడిగాడు. సరే ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. వెళ్ళి తీసుకురావడం అంటే ఏదో వేరే ఊళ్ళో వెళ్ళి తీసుకొచ్చినటువంటి వాడినా? ఎప్పుడో చనిపోయినటువంటి వాడు శరీరం లేదు, వాడి జీవుడు ఎక్కడ ఉన్నాడు? వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసునా? ఏమన్నాయి గురువుగారు చూసారా, మీ వాడిని తీసుకొచ్చానండోయ్ అన్నాడు. అనలేదు. ఓ గురువు గారు, మీ యొక్క ఆశీర్వచన బలం వల్ల మీ పిల్లవాడిని తీసుకొచ్చా అన్నాడు. అసలు మనం ఊహించగలం? అది సృష్టి మొత్తానికి విభుడు, బ్రహ్మకు కూడా విభుడైనటువంటి వాడు. అటువంటి వాడు అక్కడ ఎలా చేశాడో తెలుసారా? అంతేకాదు, ఆ దేవకీ వసుదేవుల్ని కంసుడిని సంహరించి చెర నుంచి బయటకు తీసుకొచ్చి కూడా అంతే. అక్కడ కూడా కంస సంహారం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని ఆ చెరసాల నుంచి విడిపించి బయట తీసుకొచ్చి అంటాడు, ఓ తల్లిదండ్రులారా, మీరు ఇంతకాలం చెరసాలలో ఉంటే కూడా విడిపింపలేనటువంటి వాడిని ఈ కుమారుడు. ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు మిమ్మల్ని విడిపించడానికి. నిజానికి సంకల్పం మాత్రం చేత వెంటనే చేయగలడు, కానీ అది ఒక డివైన్ ప్లాన్, దాని ప్రకారం జరిగింది. అదే జరగాలి. దేవకీ వసుదేవుల దాని గురించి అనుకోలేదు. కానీ ఈయన ఏమంటున్నాడంటే, నాలాంటి కుమారుడు ఉండి కూడా మీరు ఇన్ని సంవత్సరాలు వాడి యొక్క చెరసాల్లో ఉండాల్సి వచ్చింది కదా,
అటువంటి వాడిని నేను అంటాడు. నన్ను క్షమించవలసి నన్ను క్షమించవలసింది అంటాడు. అది మనం ఊహించగలమా? రామావతారంలోనూ అంతే, కృష్ణావతారంలోనూ అంతే. అంటే ఈ వినయం అనేటువంటి బ్రహ్మగారికి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. చూసారా? అంటే మనకి అన్ని సద్గుణములు ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుల నుంచి వస్తాయి. సోర్స్ ఆయనే. ప్రతి సద్గుణము కూడా ఆయన దగ్గర నుంచి వచ్చేది, ప్రతి కళ్యాణ గుణము ఆయన దగ్గర నుంచి వచ్చేదే. బ్రహ్మ దగ్గర నుంచి మనందరికి కూడా ఆయన దగ్గర నుంచి వచ్చేదే. ఆయన నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడి నుంచి తర్వాత వీళ్ళకి, అలా అందరికీ మన దాకా కూడా వచ్చేటువంటిది ఆయన దగ్గర నుంచి. అది ఇందులో మనకు తెలిసేటువంటిది. అందుకని ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇస్తున్నారు. స్థావరములను జంగమములను సృష్టించుట ఎట్లని బ్రహ్మ తొట్టుపడెను. అనగా సృష్టి అని ఒకటి ఉంటుందని, అది స్థావరములు జంగమములుగా రెండు విధములుగా మొదట గోచరించాను. అప్పుడే తెలిసింది సృష్టి అనేటువంటిది ఉంటుంది బ్రహ్మకి. అందులో ఈ రెండు రకాలైనటువంటివి ఉంటాయని తెలిసింది, గోచరించింది. తాను ప్రశ్నించుకున్నంతలో తనకి సంప్రశ్న రూపమున జ్ఞానం ప్రసాదింపబడినదని గ్రహించాను. చూడండి ఇందులో తమాషా. అసలు సృష్టి అనేటువంటిది ఒకటి ఉంటుందని తెలిసింది. ఎలా తెలిసింది? ఆ తెలియడం అనేటువంటి జ్ఞానం ముందు అప్పుడే ప్రసాదించాడు ఆయన. ఇంకా ఈయన అడకముందే ఆ జ్ఞానాన్ని ఆయన ప్రసారించడం వల్లే సృష్టి అనేటువంటిది ఉంటుంది అని బ్రహ్మకు తెలిసింది. అది కూడా స్థావరములుగాను జంగమములుగానుతో కూడినటువంటిదిగా ఉంటుంది అనే జ్ఞానం కూడా ఆయనే ప్రసాదించాడు. ఆయన ప్రసాదిస్తేనే వచ్చింది మనకి. ప్రసాదించాడని గ్రహించాడు. ఆయన ప్రసాదించాడని గ్రహించాడు కూడా. ఈ గ్రహించగలగడం కూడా ఆయన వల్లే. అంటే అసలు ఎక్కడ సందు లేదు. నా అంతటి నేను తెలుసుకున్నానంటే ఉండదు అక్కడ. ఇది ఈ భగవంతుడే ప్రసాదించడానికి తెలియడం కూడా. అందుకనే భగవద్గీతలో 15 అధ్యాయాలు ఏమన్నాడంటే, నా దగ్గర నుంచే నీకు జ్ఞానం తెలుసుకోవడం, పొరపాటు పడ్డం కూడా నా దగ్గర నుంచే అన్నాడు. జ్ఞానం అపోహనంచ, తెలియడం అపోహ పొరపాటు పడ్డం కూడా నా దగ్గర నుంచి అన్నాడు భగవంతుడు. అందుకని ఇక్కడ తాను ప్రశ్నించుకున్నంతలో తనకి సంప్రశ్న రూపంలో జ్ఞానం ప్రసాదింపబడిదని గ్రహించను. దానివల్లనే తనకు తట్టించువాడొకడు ఉన్నాడనియు, అతడు తనకు తట్టుటకు ఈశ్వరుడు అనియు దర్శనమయ్యను. ఏమిటంటే ఈ సంప్రశ్నం ఇలా తాను ప్రశ్నించుకునేటువంటి దానిలో ఈ లోపల ఈ సంప్రశ్నం రూపంలో జ్ఞానం ప్రసాదింపబడింది. దానివల్లనే తనకు తట్టిందని, తను తట్టించేవాడు ఒకడు ఉన్నాడని, అతడు తనకు తట్టుటకు ఈశ్వరుడు అని దర్శనమయ్యాను. దేవుని అస్తిత్వము జీవులకు కూడా ఇట్లే దర్శనమిచ్చును. దీనికి తోడు దర్శనమిచ్చుటకు ముందు నుండి దర్శించిన వారు చెప్పుట అది కూడా ఉంది. మనకి దర్శనం భగవంతుడు ఇవ్వడానికి ముందు ఆ దర్శనం పొందినటువంటి వాళ్ళు అంటారు, మనకంటే ముందు మనమే మనగాళ్ళం కాం కదా, మనకంటే ముందు దర్శనం పొందినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ దర్శించినటువంటి వాళ్ళు మనకి చెప్తారు. వారి సాంగత్యము అను సదుపాయములు జీవులకు ఉండును. వారి సత్సాంగత్యమును సదుపాయములు జీవులకు ఉండును. ఎంతమంది వారి అలా ముందు పొందినటువంటి వాళ్ళు అంత ఉపదేశం వాళ్ళు నిండి వస్తే మనకి తెలుస్తుంది. బ్రహ్మకి ఇవి లేవు, అది చెప్తున్నారు అక్కడ. బ్రహ్మ కంటే మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉందంటున్నారు జీవులకి. ఎందుకంటే బ్రహ్మకి అవి ముందు పొందినటువంటి వాళ్ళు ఎవరు లేరు.
అందుకని ఆయనే ఫస్ట్ కాబట్టి. మరి ముందు ఎవరు లేనప్పుడు ఎవరు చెప్తారు ఆయనకి? మనకా ఎంతమంది మహాత్ములు, ఎన్ని రూపాలు దిగొచ్చినటువంటి వాళ్ళు, పరమ గురువులు. మనకి ఎంత మనకి బ్రహ్మ కంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఎక్కువ మనకి. తనకున్న సత్సాంగత్యము తన ఈశ్వరుడే, అదొక్కటే బ్రహ్మకు ఒక్కటే సోర్సు. బ్రహ్మకి ఆ పైన ఉన్నటువంటి పరమేశ్వరుడు అనేటువంటి వాడు తప్ప ఇంకోడెవరు లేరు. అసలు బ్రహ్మ యొక్క పొజిషన్కి మన పొజిషన్కి చూడండి. మనకి ఇంతమంది ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు, ముందు మనం దారి చూపించగలిగినటువంటి వాడు. బ్రహ్మగారికి ఆ అబ్సల్యూట్గా ఈశ్వరుడు తప్ప ఇంకా పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు లేరట పాపం. తనకున్న సత్సాంగత్యము తన ఈశ్వరుడే. ఇంకను సృష్టి లేదు కనుక. ఎందుకని అంటే సృష్టి వచ్చిన తర్వాత కదా మిగతా వాళ్ళందరూ వచ్చేది. సృష్టి లేనప్పుడు ఇంకా ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరుంటారు? అయితే ఇంకెవరూ లేరు కాబట్టి దుస్సాంగత్యమునకు అంతకుముందు తావు లేదు అన్నాడు. ఇది మాత్రం ఆయనకి అడ్వాంటేజ్. ఇది మాత్రం బ్రహ్మకి అడ్వాంటేజ్. మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది, బ్రహ్మకి మనకంటే ఎక్కువ అడ్వాంటేజ్ అంటే ఇంకెవరు లేరు పరమేశ్వరుడు తప్ప. అందుకని సత్సాంగత్యం తప్ప దుస్సాంగత్యానికి అవకాశం, మనకి సత్సాంగత్యానికి అవకాశం ఉంది, దుస్సాంగత్యానికి అవకాశం ఉంది. ఎక్కడ పడచ్చు. దీన్ని బట్టి భాగవత సంప్రదాయం బ్రహ్మతోనే ఆరంభమైనదనియు, అది భాగవతానికి సోర్సు. ఆ సంప్రదాయం ఎక్కడి నుంచి? బ్రహ్మ నుంచే ప్రారంభమైంది. అందుకని దీన్ని బట్టి భాగవత సంప్రదాయం బ్రహ్మతోనే ఆరంభమైనదనియు, అతడే మొదటి భాగవతోత్తముడనియు చెప్పవచ్చును. అది మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చింది మనకి. అందరికంటే మొట్టమొదటి భాగవతోత్తముడు ఎవరంటే మనం సృష్టించినటువంటి బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారు. అసలు ఎక్కడ తీసుకెళ్లారో. 82వ పద్యం. అనగా విశ్వమునెల్ల దీప్తముగా చేయన్నే సమర్థుండనే, ఇన చంద్రానల తారకా గ్రహణంబు ఏ రీతి నా రీతి నెవ్వని దీప్తి ప్రతిదీప్తమయ్యే భువనవ్రాతంబు తద్దీప్తిచే అనుదీప్తంబగు అట్టి ఈశ్వరునకే అశ్రాంతమున్మొక్కెదన్. ఏమంటున్నాడంటే ఈయన, ఓ పుణ్యాత్ముడా, ఈ సమస్త లోకములను వెలిగించుటకు నేనా సమర్థుడను. సూర్యుడు, చంద్రుడు, తారకలు, గ్రహగణములు ఎట్లుండవలనో అదే విధముగా అతని వెలుగు నుండి యువలకు ప్రతిబింబించినవి. మరి అవన్నీ సృష్టించినటువంటిది ఈయనే, చతుర్ముఖ బ్రహ్మగారు. మరి ఎలా సృష్టించాలి అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఆయన దగ్గర నుంచి ప్రతిబింబించింది అన్నాడు. చూసారా? ఇందులో ఒక ఇది ఉంది, ఏమిటంటే ప్రతిబింబించడం అనేటువంటిది ఒక సర్ఫేస్, ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మనకు ఎలా అయితే అద్దంలో ప్రతిబింబం వస్తుందో అలాగా ప్రతిబింబించడం అనేటువంటి ఒక ప్రక్రియ. అలా ప్రతిబింబించడానికి మనలో ఉన్నటువంటిది ఏమిటి? మనస్సు. ఆ మనస్సు అనేటువంటిది బ్రహ్మని ఆ పై ఆయన సృష్టించాడు కదా, ఆ పై ఆయనకి మనస్సు అనేటువంటిది ఉంది కాబట్టే ఈయనకి మనస్సు అనేటువంటిది ఆయన ఇచ్చాడు. అదే మన పురుష సూక్తంలో పురుషుణ్ణి చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు అనేటువంటి ప్రిన్సిపల్ ఆయన యొక్క మనస్సు నుంచి పుట్టింది. ఎవరు? పరమాత్మ అయినటువంటి ఆయన మనస్సు నుంచి. అందుకని ఆయన నుంచి ఈ బ్రహ్మకి
మనస్సు అనేటువంటిది సృష్టింపబడింది. అలా సృష్టింపబడడం వల్ల ఈ సూర్యుడు, చంద్రుడు, తారకలు, గ్రహణ వీటి ఎట్లా ఉండాలనేటువంటిది అతని వెలుగు నుండి యువలకు ప్రతిబింబించినవి. అంటే ఈయన మనస్సులోకి ఆయన దగ్గర నుంచి వచ్చాయి. మనస్సు ఏమిటి? మనస్సు అనేటువంటిది ఒక ప్లాన్ ఎక్కడ ఉంటుంది? మనకి మనస్సులో ఉంటుంది. ఏదైనా సరే ఒకటి తయారు చేయాలంటే ముందు ప్లాన్ ఉంటుంది కదా. అదే ఉదయం మనం చెప్పుకుంది మధ్యమ అనేటువంటి స్థితిలో వాక్కులో అది ప్లాన్ అనేటువంటిది అక్కడ ఉంటుంది మనస్సులో. ఆ ప్లాన్ అనేటువంటిది ముందు అక్కడ ఏర్పడిన తర్వాతే బయట మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలనుకోండి, ఇటుకలు, సిమెంటు, ఇసుక వచ్చేస్తే అలా పెట్టేస్తే బిల్డింగ్ వస్తుంది, రాదు. అది ముందు ప్లాన్ అనేటువంటిది. ఆ ప్లాన్ ఎక్కడుంది? ప్లాన్ వేసేటువంటి ఇంజనీర్ గారు ఆయన మనసులో ఉంటుంది. ఆ మనసులో ఉన్నటువంటిది బయటికి ఒక రూపకల్పన అనేటువంటి చేయబడి అప్పుడు ఇవన్నీ వస్తాయి. అలాగే ఈ సృష్టి యొక్క ఈ ప్లాన్ అంతా కూడాను ఆయన మనస్సు మీద ప్రతిబింబనంగా పడింది అక్కడ ఆయన యొక్క మనసులోంచి. చూడండి ఎంత ఇదో. వాని వెలుగును అనుసరించి ఈ లోకముల శ్రేణులన్నీ వెలుగుచున్నవి. అట్టి నా ఈశ్వరునకు నిరంతరము మృక్కుచుండుటలో నాకెన్నడూ విసుగు లేదు అన్నాడు. ఏమిటండి? రోజు ఈశ్వరుడికి మనం భగవంతుడికి ఇవన్నీ ఉపచారాలు చేస్తున్నాం, చేసిందే చేస్తున్నాం, చేసిన స్తోత్రాలే చేస్తున్నాం, చేసిన మంత్రాలే ఉచ్చరిస్తున్నాం. కొంచెం ఎప్పుడైనా దాన్ని ఎందుకోసమైనా విసుగుంటుంది. ఆయనకి మాత్రం నాకు అసలు విసుగు లేదు అన్నాడు. దేనికి విసుగు లేదు? నిరంతరం మొక్కడంలో విసుగు లేదన్నాడు. ఆ ఈశ్వరునికి నిరంతరము అంటే అన్ఇంటరప్టెడ్, అంతరాయం లేకుండా. అంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే ఆయన మొక్కుతూనే ఉంటాడట. కాబట్టి ఆయన ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. అదే ఇక్కడ రహస్యం. ఎవరైతే పూర్తిగా భగవంతుడు సమర్పణ చేసేసి తనదేం లేనటువంటి స్థితిలో ఉంటాడో వాడి ద్వారా ఆయన సంకల్పాలన్నీ బయటకు చేస్తాయి. అదే బ్రహ్మే దానికి ఉదాహరణ. లోకములన్నీ, అందుకని మాస్టర్ ఇక్కడ ఇస్తున్నారు బ్రాకెట్లో, లోకములన్నీ సృష్టింపబడిన వెనుక ఏ వరుసలో ఉండవలనో ఆ వరుస క్రమముతో దేవుని యందు ఇమిడి ఉన్నవి. అదే మనకి వేదంలో చెప్పబడింది. సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్ అండలో అర్థం అదే. ఈ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అనేటువంటిది యథాపూర్వం, ఇంతకుముందు ఎలా ఉందో అదే విధంగా ఈ బ్రహ్మగారు మళ్ళీ సృష్టించాడు. అంటే ఏమిటి? అది ఎక్కడుంది? అంతా కూడా ఆయనలో ఉంది, మూల పురుషుల్లో. అక్కడి నుంచి అన్నమాట. ఆ వరుస క్రమముతో దేవుని యందు ఇమిడి ఉన్నవి. అందున్న ప్రకారము వెలువడుటే సృష్టి. అది ఎలాగా చెప్తున్నారు మళ్ళీ మనం పొద్దున చెప్పుకున్న ఎగ్జాంపుల్. అది మర్రిగింజలో దాగి ఉన్న మర్రి చెట్టు మొలిచి పెద్దదిగా వ్యాపించుట వంటిది. అంటే మర్రిగింజలో మర్రి చెట్టు యొక్క ప్లాన్ అంతా ఉంది. అది బయటకు వచ్చి వ్యాపించడమే మర్రి చెట్టు మొలవడం, వ్యాపించడం అంతా కూడా. అలాగే సృష్టి అంతా కూడా అలా ఉన్నటువంటిది. మర్రి గింజలను నారు పోయటలో మర్రి చెట్టు ఎట్లుండవలను అనే ప్రశ్నతో తోటమాలికి ఏం సంబంధం? వాడు తోటమాలి ఏం చేస్తాడు? ఆ విత్తనాలు వేస్తాడు, నీరు పోస్తాడు, అవి తీస్తాడు, చేస్తాడు. అంతేగాని వాడికి ఈ మర్రి చెట్టు ఎట్లా ఉండాలి దీనిలో అనేటువంటిది ఆ ప్రశ్నతో వాడి సంబంధం లేదు. అట్లే బ్రహ్మకు ఈ సృష్టి ఎట్లు చేయవలను అనే ప్రసక్తి అక్కర్లేదు. ఈ తలనొప్పి అంతా నాకెందుకు అన్నాడు. ఆయనకి నిరంతరం మొక్కి ఉంటే ఇదంతా ఈ మనసులో ప్రతిబింబించి ఆ రకంగా అది బయటకు వస్తుంది తప్ప ఇది ఎట్లా ఉండాలో నేను ఎందుకు ఆలోచించాలి అన్నాడు. మళ్ళీ ఇది మన తలనొప్పి. చూసారా, మామూలు విషయం సృష్టి ఎంత అంటే. కాబట్టి అది యజ్ఞకర్మ అయింది.
అందువల్ల అది యజ్ఞార్థ కర్మ. సృష్టి అంతా కూడా యజ్ఞార్థం. సృష్టిలో మొట్టమొదటి యజ్ఞం ఏది అంటే ఈ మొత్తం సృష్టి అనేటువంటిదే. అదే మొట్టమొదటి యజ్ఞం. అందుకని తన కర్తవ్యం నిర్వహించడం ఒక్కటే కావాలను, ఆయన చెప్పిన పని చేయడం ఒక్కటే అక్కడ కావలసినటువంటిది. విత్తనము నుండి ఏ విధముగా చెట్టు పుట్టుచున్నది అనే ప్రశ్నయే శాస్త్రములకు ప్రశ్న. ఏ శాస్త్రములకు లొంగున్నది కాదు. వాడు ఏ శాస్త్రాలు, ఫిజిక్స్ అవనండి, కెమిస్ట్రీ అవనండి, ఏ శాస్త్రానికి కూడా ఏమి లొంగదన్నాడు. ఏది విత్తనం నుండి చెట్టు పుట్టడం అనేటువంటి చెప్తారు, కానీ శాస్త్రంలో ఎట్లా పుడుతుంది ప్రూవ్ చేయంటే ఏం ప్రూవ్ చేయడానికి ఏముండదు అక్కడ. విత్తనంలో చెట్టు మొలవడం అనేటువంటి వరకు చెప్తారు. ఈ విత్తనం ఇలా వేస్తే ఈ చెట్టు వస్తుంది, దీనికి ఇలా చేస్తే అని చెప్పవాలి. కానీ ఆ చెట్టు ఏ కారణం వల్ల ఏ విధంగా పుడుతుంది అనేటువంటి దానికి, ఆ ప్రశ్నకి ఏ శాస్త్రమునకు లొంగునది కాదు. అట్లే భగవంతుని సృష్టి బ్రహ్మకు కూడా అంతుపట్టున్నది కాదు. అది ఇక్కడ కంక్లూషన్. బ్రహ్మ యొక్క సృష్టి అనేటువంటిది ఆ భగవంతుడికి కూడా అంతుపట్టేది, ఆ బ్రహ్మకు కూడా అంతుపట్టేది కాదు. భగవంతుడి యొక్క సృష్టి అనేటువంటిది అని చెప్పాడు. అది దీన్ని మళ్ళీ మనం రహస్య ప్రకాశం అనేటువంటిది మనకి రేపు ఉదయం చెప్పుకుంటాం. వాసుదేవ.